హాయ్ ఫ్రెండ్స్, రంగుల పండుగగా జరుపుకునే హోలీ భక్తి, ప్రేమ, త్యాగం ఇంకా విజయానికి ప్రతీక. ఇది కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు, ధర్మం గెలిచిన రోజు, భక్తి యొక్క గొప్పతనాన్ని చాటిన రోజు. కానీ మనం అసలు ఈ హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటామో తెలుసా? మరి హోలీ పండుగ వెనుక ఉన్న మన పురాణ గాథలేంటో తెలుసా? తెలుసుకుందాం పదండి. పూర్వం కృతయుగంలో హిరణ్యకశిపుడు తనకున్న వరగర్వంతో తానే దేవుణ్ణని, తననే పూజించాలని ప్రజలకు షరతు విధిస్తాడు. కానీ అతని కుమారుడైన ప్రహ్లాదుడు మాత్రం ఈ నియమాన్ని వ్యతిరేకించి, మీరు దేవుడు కాదని, సర్వంతర్యామి అయిన విష్ణుమూర్తియే దేవుడని, తననే పూజిస్తానని కరాఖండిగా చెప్తాడు. దీంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని విష్ణుభక్తి మానుకొమ్మని ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో ప్రహ్లాదుని చంపమని ఆదేశిస్తాడు. ఈ క్రమంలో ఎన్నో రకాలుగా చంపాలని ప్రయత్నించిన ప్రహ్లాదుడు మాత్రం విష్ణుదేవునిపై భక్తి వల్ల కాపాడబడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఒకరోజు హిరణ్యకశిపుడు తన చెల్లెలు అయిన హోలికను పిలిపిస్తాడు. హోలికా రాక్షసికి అగ్ని నుండి రక్షణ పొందే విధంగా ఒక వస్త్రకవచం ఉంటుంది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని హోలిక ఒడిలో కూర్చోమని చెప్పి హోలికను ప్రహ్లాదునితో సహా అగ్నిపై కూర్చోమని ఆదేశిస్తాడు. అప్పుడు ప్రహ్లాదుని విష్ణుభక్తి వలన అగ్ని గర్జించడంతో హోలికా రాక్షసి వస్త్రకవచం ఎగిరిపడి ప్రహ్లాదునిపై పడుతుంది. హోలిక అదే అగ్నికి ఆహుతి అవుతుంది. ప్రహ్లాదుడు మాత్రం క్షేమంగా బయటపడతాడు. అందుకే హోలికా మరణాన్ని హోలికా దహనంగా హోలీగా జరుపుకుంటారు. ఫ్రెండ్స్, మరొక పురాణ గాథ ఏంటంటే, పూర్వం తారకాసురుడనే రాక్షసుడు ముల్లోకాల్ని బాధిస్తుంటే దేవతలందరూ బ్రహ్మదేవుని సహాయం కోరగా బ్రహ్మదేవుడు ఈ తారకాసురునికి ఒక వరం ఉంది. అది ఏంటంటే, కేవలం శివపార్వతులకు పుట్టిన కుమారుని వలన మాత్రమే వీడికి మరణం సంభవిస్తుంది. కానీ శశిదేవి మరణం తర్వాత బాధతో శివుడు ధ్యానంలో ఉన్నాడని, ఇక అతన్ని మేల్కొల్పాలని, అందుకు మన్మధుడే సరైన వాడని అతన్ని ఆదేశిస్తాడు. మరి అసలు ఈ తారకాసురుడు ఈ విధమైన వరం పొందడానికి కారణం ఏంటంటే, శివుణ్ణి అవమానించినందుకు శివుని భార్య అయిన శచీదేవి దక్షయజ్ఞంలో దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది. తారకాసురుడు ఇక శివుడు తన భార్యపై ప్రేమ వల్ల మళ్ళీ పెళ్లి చేసుకోలేడని, అందుకే శివపార్వతుల పుత్రుడి చేతిలోనే నా మరణం సంభవం అని వరం పొందుతాడు. కానీ శచీదేవి తన అంశతో పార్వతిగా మళ్ళీ జన్మించి శివునికై తపస్సు చేస్తూ ఉంటుంది. ఇక బ్రహ్మదేవుని ఆజ్ఞతో మన్మధుడు తన సైన్యాధిపతి అయిన వసంతుణ్ణి తీసుకుని శివుని ధ్యానముద్రలో ఉన్న ప్రాంతానికి వెళ్తారు. వసంతుడు ఆ ప్రాంతమంతా వసంత ఋతువుగా ఆహ్లాదకరంగా మార్చగా మన్మధుడు తన చెరకు వెంటితో పూలబాణమైన మన్మథాస్త్రాన్ని శివునిపై ప్రయోగించి శివుని ధ్యానాన్ని భంగం చేస్తాడు. ధ్యానభంగమైన శివుడు ఆగ్రహంతో తన మూడవ కంటితో మన్మధుణ్ణి భస్మం చేస్తాడు. అందుకే మన్మధుడు లేదా కామదేవుణ్ణి దహించిన రోజుని కామదహనంగా హోలీగా జరుపుకుంటారు. ఫ్రెండ్స్, ఇంకా మీకు తెలిసిన పురాణ గాథలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.